This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is with the YouTube channel. Guys, ఈరోజు మనకి ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ వచ్చింది. మనకి యాక్సెంచర్ వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీ అనే యాక్సెంచర్ నుంచి ఒక బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయిందన్నమాట. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా బ్రహ్మాండంగా అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఫ్యూ అవర్స్గా మనకైతే జాబ్ అయితే స్పాట్ అయింది. ఎక్కువ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. అందుకే వీడియో మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూసి డీటెయిల్స్ అని కూడా ఓకే అనుకుంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ అప్లై లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు వీధడికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడుతుంది. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ బటన్ ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఇలా రీడైట్ అయితే అవుతుంది. చూడండి ఒకసారి. గైస్, మీకు చెక్ చేసుకోవచ్చు. యాక్సెంచర్ ఈస్ హైరింగ్ ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్ అసోసియేట్ అనే రోల్కి ప్రెసెంట్ వీరికి ఒక హైరింగ్ అయితే జరుగుతుంది. టాలెంట్ ఎక్విజిషన్ డిపార్ట్మెంట్లో అనమాట. అంటే రిక్రూట్మెంట్ అసోసియేట్ అంటే తెలిసిపోతుంది కదా, హెచ్ఆర్ ఫీల్డ్ అని క్లియర్గా తెలుస్తుంది. సో ఆ యొక్క ఫీల్డ్లో మీరు వెళ్దాం అనుకుంటే టాలెంట్ ఎక్విజిషన్లోని బెటర్ ఆపర్చునిటీ అనమాట ఇది. సో ఎనీ గ్రాడ్యుయేట్ అంటే లైక్ బీబీఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బీఏ అవ్వచ్చు, బీఎస్ఏ, ఎంబీఏ, హెచ్ఆర్, ఎంబీఏలో హెచ్ఆర్ ప్రిఫర్డ్ అని ఇచ్చారు. సో ఎనీ గ్రాడ్యుయేట్ దీనికి అయితే ట్రై చేయొచ్చట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అప్ టు 2 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. లొకేషన్ ఇండియా, మీకు చూపిస్తాను లొకేషన్ కూడా. మనకి రొటేషన్ షిఫ్ట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఉంటాయట. ఓకే, సో మీరు ఇంటర్వ్యూ స్కెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏవైతే ఉంటుందో అన్నింటిని మీరు అయితే కోఆర్డినేట్ చేసుకుంటారు. క్యాండిడేట్ కమ్యూనికేషన్ త్రూ అవుట్ ది రిక్రూట్మెంట్ సైకిల్. ఒకవేళ ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకుందామని అతనికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, టెస్ట్లు కండక్ట్ చేస్తారు, తర్వాత అతనికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, ప్రాపర్గా ఈమెయిల్స్ చేస్తారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. నెక్స్ట్ రౌండ్స్ని ఇంటిమేట్ చేయడం, ఇవన్నీ కూడా మీరు అయితే చేస్తారు. దాంతోపాటుగా సో చూడండి, మనకి అప్డేట్ అండ్ మెయింటైన్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్, ఏటీఎస్ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని మీరు అప్డేట్ చేస్తారు. సో మెయింటైన్ చేస్తారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే మొత్తం రిక్రూట్మెంట్ జరిగే ప్రాసెస్ అంతా కూడా మీరైతే సపోర్ట్ చేస్తారు. దానికి స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలట. గుడ్ ఇంటర్పర్సనల్ అండ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. ఎంఎస్ ఎక్సెల్, అవుట్లుక్, ఎంఎస్ ఆఫీస్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. గ్లోబల్ వర్క్ ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. కెరియర్ వర్క్, గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి యాక్సెంచర్లో. సూపర్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీరైతే మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ మీరు హెచ్ఆర్ ఫీల్డ్లో కూడా సెటిల్ అవ్వచ్చు మీరు. ఓకే, సో మనకి ఇక్కడ ఇది కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ ఒకసారి చూడండి ఒకసారి. రిక్రూట్మెంట్ న్యూ అసోసియేట్ 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎనీ గ్రాడ్యుయేషన్, రొటేషన్ షిఫ్ట్స్ అని ఇచ్చారు. సో మనం ఈ లింక్ ఇచ్చారు, మనకు ప్రొవైడ్ చేశారు ప్రాపర్ లింక్. దాన్ని ఇచ్చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా యాక్సెంచర్ యొక్క అఫీషియల్ పేజ్కి అయితే మనకైతే రిలేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి యాక్సెంచర్, మీరు ఇక్కడ చూడండి యాక్సెంచర్ యొక్క అఫీషియల్ కెరియర్ పేజ్కి మనకి రిక్రూట్మెంట్ న్యూ అసోసియేట్, అక్కడ పాన్ ఇండియా లొకేషన్ అన్నారు, బట్ ఇక్కడ బెంగళూరు లొకేషన్కి అయితే మనకైతే స్పాట్ అయింది. సో అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు ఇలాగా. సో క్వాలిఫికేషన్, లొకేషన్ అన్ని కూడా చెక్ చేసుకొని ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్ ఇది మాత్రం మిస్ అవ్వదు. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, హెచ్ఆర్ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. కాబట్టి మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేశారంటే మీకు అప్లై లింక్ అయితే దొరికేస్తుంది. మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.